డిబేటబుల్ టాపిక్స్, ఫ్యాన్ వార్స్, కాంట్రవర్షియల్ టాపిక్స్, మాటల యుద్ధం ఇలాంటివి నరుటోలో చాలా ఉన్నాయి. అందులోని కొన్ని ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వన్, బెస్ట్ హోకాగే ఆర్ స్ట్రాంగెస్ట్ హోకాగే. వీటిలో ఏదైనా డిబేటబుల్ టాపిక్. నేను షార్ట్ కూడా చేసినప్పుడు ఇన్స్టా అయినా యూట్యూబ్ కామెంట్లో అయినా నరుటో కాదు హషిరామా గొప్ప అని, కొంతమంది ఏమో నరుటోనే గొప్ప, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు బ్రో. ఇంకొంతమంది ఏంటి అంటే కకాషిని ఆ ప్లేస్ లో ఎందుకు పెట్టావు, మినాటోని ఈ ప్లేస్ లో ఎందుకు పెట్టావు, వీళ్ళు ఇంకా పైన ఉండాలి కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇట్స్ ఆల్ అబౌట్ స్టాటిస్టిక్స్. వాళ్ళ హయాంలో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి. అండ్ బెస్ట్ హోకాగేకి వచ్చేస్తే, ఫర్ సపోజ్ వాళ్ళ హయాంలో ఎటువంటి ఫైట్స్ లేకుండా పీస్ఫుల్ గా జరిగితే వాళ్ళని బెస్ట్ హోకాగే అనొచ్చు. స్టార్టింగ్ నుంచి ఏ హోకాగే దాంట్లో అయినా జరిగినాయి. ఈవెన్ తొబిరామా కూడా ఒక కాంట్రవర్షియల్, అది పోలీసు తీసుకొచ్చాడు. కకాషి దాంట్లో అయినా 3 ఇన్సిడెంట్ జరిగింది. బట్ నరుటో దాంట్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అంతా బయటకు వెళ్ళి వేరే డైమెన్షన్ లోకి వెళ్ళి కొట్టుకున్నారు తప్పితే కొనహాకి ఇబ్బంది కలిగింది లేదు. దీన్ని బట్టి మీ కామెంట్స్ ఏంటో చెప్పండి దీని మీద. అండ్ సెకండ్ టాపిక్, నేజీ డెత్. మోస్ట్లీ చాలా మంది అనవసరం అనేవాళ్ళే, బట్ కొంతమంది ఏంటంటే చనిపోవటమే మంచిది, చనిపోయినందువల్లే ఒబిటోకి నరుటోకి ఆ కాన్వర్సేషన్ జరిగింది అండ్ నరుటో బూస్టప్ అయ్యాడు ఎవరిని చనిపోని లేదని. కొంతమంది ఏంటంటే అది డిఫెండ్ చేయొచ్చు కదా, ఇంకొంతమంది అది ఒక సెన్స్లెస్, లాజిక్ లెస్ డెత్, కరెక్ట్ గా చూపిలేదని. ఈ డెత్ కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో, ఆ పాస్ట్ సిచ్యువేషన్ లో అసలు అనవసరం అనిపిస్తుంది. బట్ మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. అండ్ త్రో టాపిక్, నరుటోకి సకురానా హినాటానా జోడీగా ఎవరు? ఇప్పుడు ఎవరని చెప్తారు హినాటానేనని. అండ్ స్టార్టింగ్ లో మీరు చూస్తే సకురా ఎందుకు నరుటో నీ లవ్ చేయకూడదు, లవ్ చేయొచ్చు కదా, స్టోరీ అలా రాయొచ్చు కదా, సకురానే బాగుంటది కదా నరుటోకి అని చాలా మంది అనుకున్నారు. ఈవెన్ నరుటో షిప్పడన్ ఎక్కడైతే తను ఐ లవ్ యూ అని చెప్పింది కదా, అక్కడ కొంచెం ముందు దాకా కూడా సకురానే బెస్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా మంది హేట్ చేస్తారు సకురాని. అండ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సకురాకి నరుటోకి ఎక్కువ స్క్రీన్ టైం ఉంది హినాటా నరుటో కంటే. ఫోర్త్ టాపిక్, హషిరామా సెల్స్. ఇది మోస్ట్ డిబేటబుల్ టాపిక్ అనుకోవచ్చు. ఎక్కడ దొరుకుతాయో తెలియదు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ ఏమో ఒబిటోకి బ్లైండ్ ఎందుకు రాలేదంటే హషిరామా సెల్స్, డాంజో టారింగన్స్ ఎలా క్యారీ చేస్తున్నాడంటే హషిరామా సెల్స్. వీటికి కౌంటర్ గా ఇంకొంతమంది ఫ్యాన్స్ అసలు ఎక్కడ దొరికితే అవేమన్నా అట్లో అమ్మేవా, రెండమ్మా రండి, రావాలమ్మా రావాలి, 10కి 100, 100కి 1000. ఈవెన్ జెట్సు ఆర్మీ కూడా వచ్చేస్తుంది. మీటో ఉజుమాకి కూడా అనుకోని ఉండదు అంతమంది వస్తారని. అఫ్ కోర్స్ కొన్నిటికి లాజిక్ ఉంటాయి, బట్ అన్నిటికి కాదు. అండ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఇన్ నరుటో, అసలు ఫైనల్ విలన్ ఎవరు? మాద్రానా కగుయానా? చేసింది మొత్తం మాద్రా అయితే స్పాట్ లైట్ మాత్రం కగుయాకి. డ్యామేజ్ మొత్తం చేసినప్పుడు ఒక బాటుగాడు కిల్లు కొట్టినట్టు కగుయా కొట్టేసింది. బాటుగాడు అనకూడదులేండి, క్యాంపర్ అనుకోవచ్చు. ఎంతైనా నాన్ ఉజేహతో సుసానో యాక్టివేట్ చేపించింది. బట్ అఫీషియల్లీ కగుయానే. ఎందుకు? అసలు మాద్రా ఫ్యాన్స్ అయితే ఒప్పుకోరు కూడా. మొత్తం చేసింది మొత్తం మాద్రానే. అంత వార్ చేయడానికి 5 దేశాలు కూడా కలిసినాయి. బట్ ఫైనల్లీ కగుయా వచ్చింది. అండ్ దాని తర్వాత ఓత్సుకి స్టోరీస్ డిఫరెంట్ గా వచ్చినాయి. ఫైనల్లీ ఈ వీడియో మీద, ఈ టాపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మింగేదైనా పర్లేదు, కామెంట్ సెక్షన్ లో ఒకటి పడేయండి కామెంట్.